నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉక్రెయిన్ పై జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా, ధృవీకరించిన శాస్త్రీయ పరిశోధన సంస్థ. రైతుల ఢిల్లీ చలో మార్చ్ కు అనూహ్య స్పందన. సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు, కదం తొక్కిన అన్నదాతలు, తాత్కాలిక జైళ్లుగా స్టేడియంలు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో విజేతలకు ట్రోఫీ అందజేసిన సీఎం. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యమన్న జగన్. రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. 7 వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు. ఏపీఆర్సీ స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు బ్రేక్. చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి వెల్లడి. తిరుపతి అభివృద్ధి దేశానికే ఆదర్శం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమలలో ఫిబ్రవరి 24వ తేదీన కుమారధార తీర్థం ముక్కోటి ఘనంగా జరగనుంది. ఈ పర్వదినాన భక్తులు తీర్థ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానం ఆచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తూ ఉండేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై, ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారు. యజ్ఞ యాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలి అనే తలంపుతో ఉన్నానని వృద్ధుడు బదులిస్తాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోతాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరొచ్చింది. పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకంలో సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాప విమోచనం కోసం ప్రయత్నిస్తాడు. శివుని సూచన మేరకు శేషాచలం పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానం ఆచరించి శాప విమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామి స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడింది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 24వ తేదీ పౌర్ణమి రోజున గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణకాంతులేనుతున్న గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడం కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న నూతన రోడ్లు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. తిరుపతి అర్బన్ చింతలచేను రోడ్డు, కాటన్ మిల్లు రైల్వే గేట్ను అనుసంధానం చేస్తూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన 100 అడుగుల కులశేఖర్ ఆళ్వార్ మార్గంలో వివిధ రకాల పూల చెట్లు, పండ్ల చెట్లను ఏర్పాటు చేసి రహదారిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 100 అడుగుల రోడ్డుకు ఇరువైపులా మధ్యలో 24 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన డివైడర్లో వివిధ రకాల పూల మొక్కలు, ఈత చెట్లను ఏర్పాటు చేసి గ్రీనరీ పనులను చేస్తున్నారు. అలాగే 22 అడుగుల ఎత్తుగల భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి దేశభక్తుల విగ్రహాలను ఈ మార్గంలో ఏర్పాటు చేయనున్నట్లు మాస్టర్ ప్లాన్ రోడ్స్ రూపకర్త డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తెలిపారు. దేశభక్తిని పెంపొందించే విధంగా 100 అడుగుల కాటన్ మిల్ కులశేఖర్ ఆళ్వార్ మార్గంలో 22 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని, అలానే 18 అడుగుల భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల విగ్రహాన్ని కూడా త్వరలో నగరవాసులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీన జరిగే రథసప్తమిని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసి అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకాలం మూడు నెలలుగా ఉన్నటువంటి యొక్క ఈ దుమ్ము, ధూళి వీటినన్నింటినీ కూడా శుద్ధి చేసి సుగంధ పరిమళాలతో అమ్మవారికి గోడలకు మొదలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి మంటపాలన్నింటినీ కూడా ఆ పరిమళాలను పూసి సుగంధభరితంగా చేసి
వచ్చేటువంటి యొక్క రథసప్తమి రోజు అమ్మవారికి వైభవంగా ఈ 7 వాహనాల్లో అమ్మవారిని వేంచేపు చేసి మినీ బ్రహ్మోత్సవంగా చెప్పబడేటువంటి రథసప్తమి రోజు అమ్మవారికి యొక్క కైంకర్యం కోసం ఈ కోయిలాల వారికి మందిరం అనేది ఫిబ్రవరి 16న రథసప్తమి నాడు 7 వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులను కటాక్షించనున్నారు. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఒకే రోజు స్వామివారు 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనుండడంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవమని, ఒకరోజు బ్రహ్మోత్సవమని కూడా పిలుస్తారు. భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద మాడవీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడవీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను, త్రాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు జారీ ఉండదు. భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. కాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైం స్లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా దర్శనానికి పంపుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ఫిబ్రవరి 14 నుండి 16వ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్ఓ జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఎంబీసీ, టీబీ కౌంటర్లను మూసివేస్తారు. కౌంటర్లలో 4 లక్షలతో పాటు అదనంగా మరో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, అలాగే మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఉంజల సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16వ తేదీన సూర్య జయంతి రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. సాక్షాత్తు చిన్న బ్రహ్మోత్సవం తరహాలో ఒకే రోజు 7 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో 4 తిరువీధుల్లో విశేషమైన వాహనాల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ రథసప్తమి పర్వదినాన ఉదయం సూర్యోదయపూర్వం సూర్యప్రభ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ దక్షిణ మాడ వీధిలో సూర్యభగవానుడి దర్శనం అయిన తర్వాత స్వామివారు బయలుదేరి వాహన మండపానికి చేరుకుంటారు. ఇక రెండో వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంలు కలిపి వర్చువల్ ప్రజాభిప్రాయ సేకరణ చేసిన అనంతరం ఏపీఈఆర్సీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి అధ్యక్షతన తిరుపతిలో స్టేట్ అడ్వైజరీ మీటింగ్ నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో జస్టిస్ సివి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని అన్నారు. ఆ రిపోర్ట్స్ని మేము డిస్కామ్లకు పంపించి వారిని ఇటువంటి లోపాలు సరిదిద్దే కార్యక్రమం చేపట్టాం. అది చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఓవర్లోడ్ మీరు అన్నారు, ఈ సబ్స్టేషన్స్లో ఈ ఓవర్లోడెడ్ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఓవర్లోడెడ్ ఎట్లా సెగ్రిగేట్ చేయాలా అనేది వాళ్ళు మాకు రిపోర్ట్ నివేదిస్తే మేము తగిన ఉత్తర్వులు డిస్కామ్స్కి మేము అందజేయడం జరుగుతున్నది, ఇవ్వడం జరుగుతున్నది. తద్వారా ఏదైనా ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని అప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సమస్యలు, ఓవర్లోడ్ సమస్యలు అటువంటి చాలా మటుకు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఆ సమస్యలు ఇప్పటికైతే చాలా తక్కువైపోయాయి. తిరుపతి పర్యాటక కేంద్రం కాదని ఆధ్యాత్మిక కేంద్రమని, పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులు నిత్యం అప్రమత్తతో ఉండాలని ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ కోరారు. తిరుపతి ఆర్పీఎఫ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మధుసూదన్ మాట్లాడుతూ శ్రీవారి దైవ దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్కు విచ్చేసే భక్తులు వారి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా కాకుండా సమూహంతో ఉండాలని సూచించారు.
పిల్లలు, మహిళలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తిరుగు ప్రయాణంలో ఆదమర్చి నిద్రిస్తే విలువైన వస్తువులు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎక్కువగా ఆభరణాలు వేసుకొని రావద్దండి. ఇన్ కేసు వేసుకొచ్చినా జాగ్రత్తగా వాటిని చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తిరుపతి మరియు రేణిగుంట ఏరియాల్లో ఎక్కువగా థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్ ఎక్కువగా థెఫ్ట్ జరగడానికి ఆస్కారం ఉంది, జరుగుతూ ఉంది. సో అదేవిధంగా వాళ్ళు మనకి ఏదైనా సస్పెక్టెడ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే, ఎందుకంటే మనకందరూ తెలుసు తోటి ప్రయాణికులు కూడా ఏదైనా మత్తు పదార్థాలు ఇవ్వడం కానీ లేదా వాళ్ళ అనుమానంగా అటు ఇటు తిరిగితే వెంటనే 139 రైల్వేది సెక్యూరిటీ మరియు రైల్వేది టోల్ ఫ్రీ నంబర్ ఉంది 139 మరియు 100. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ మల్లంగుంటలో 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన సచివాలయాన్ని, అలాగే 44వ డివిజన్ రైల్వే కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన సచివాలయాన్ని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కమిషనర్ అదితి సింగ్, కార్పొరేటర్లు విచ్చేసి ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశమై సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు. త్వరలో ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా మంచి నిర్ణయాన్ని వెల్లడిస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్లు చీర్ల కిరణ్ తెలిపారు. ఉద్యోగుల తరపున మేమందరం కూడా బ్యాంకర్స్ని రిక్వెస్ట్ చేసుకున్నాం. స్వామివారి దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు చాలా అదృష్టవంతులు. వారికి ఏదో దేవుడు ఒక ప్రసాదం లాగా ఈరోజు ఇంటి స్థలాలు 30 సంవత్సరాల తర్వాత ఇంటి స్థలాలు ఇస్తున్నారు. చాలామంది టీటీడీలో క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు ఒకేసారి 3.5 లక్షల రూపాయలు కట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి బయట వాళ్ళకి ఇచ్చేదానికన్నా అతి తక్కువ వడ్డీ రేటు మీరు మా ఉద్యోగస్తుల్ని కస్టమర్స్గా కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులుగా భావించి వడ్డీ రేటును కూడా తక్కువ వడ్డీ రేటుతో ఇంటి లోన్లు ఇప్పించవలసిందిగా ఎఫ్ఎండ్సీఓ గారి సమక్షంలో బ్యాంకర్స్ని కోరడం జరిగింది. రానున్న ఎన్నికల్లో బలిజలకు టికెట్లు కేటాయింపులో మొండి చేయి చూపిస్తే తగిన బుద్ధి చెబుతామని రాష్ట్ర బలిజ సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 70+ ఉన్న నియోజకవర్గాల్లో గ్రేటర్ రాయలసీమలో గత ఎన్నికల్లో 2 సీట్లు ఇచ్చారు. అయినా మా ఊరు గెలిచారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆ 2 సీట్లు కూడా తమ సామాజిక వర్గాలకు ఇచ్చేశారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ప్రభుత్వం బలిజులని పక్కన పెట్టి తమ సామాజిక వర్గానికే సీట్లు ఇచ్చుకునే విధంగా వాళ్ళు చేసుకున్నారు. దీనంతా రాష్ట్ర కాపు నాయకులు, బలిజ నాయకులంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంత జనాభా పర్సెంట్గా ఉన్న ఎక్కువగా రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి ప్రజలకు గ్రేటర్ రాయలసీమలో 1 సీటు కూడా మీరు కేటాయించకపోవడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యము, నాయకుల వైఫల్యం. చిత్తూరు జిల్లా పూతలపట్టులో టీడీపీకి చెందిన 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ వర్గం మరో వర్గంపై దాడికి తెగబడింది. పూతలపట్టు ఐరాల మండలంలోని తెలుగుదేశం పార్టీలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒక వర్గానికి చెందిన వేదగిరివారి పల్లెకు చెందిన అరుణ్ నాయుడుపై 2వ వర్గం నేతలు దాడి చేశారు. సోమవారం రాత్రి ఓ డాబాలో ఉన్న అరుణ్ నాయుడుపై గిరిధర్ నాయుడు వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల జీడి నెల్లూరులో జరిగిన చంద్రబాబు సభకు అరుణ్ నాయుడు వాహనాలు సమకూర్చాడని మండల పార్టీ అధ్యక్షుడు గిరిధర్ నాయుడు అరుణ్పై వాగ్వివాదానికి దిగాడు. అంతు చూస్తానని గతంలో బెదిరించాడు. తనకు తెలియకుండా జన సమీకరణ, వాహనాలు ఎలా సమకూర్చుతావంటూ అరుణ్ నాయుడుపై గిరిధర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాత్రి అరుణ్ నాయుడు డాబాలో ఉన్న సమయంలో దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. వైద్య సేవల నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాటుసారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మెరుపు దాడి చేశారు. రామకుప్పం మండలంలోని గుంటూరు తాండా, చిక్కపల్లి తాండా, బాలాజీకుంట గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఎస్ఈబీ అధికారులు, రామకుప్పం పోలీసులు కలిసి చేపట్టిన దాడుల్లో సుమారు 3000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ములను, క్యాన్లను ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు.
కుప్పం ప్రజల దాహార్తిని తీరుస్తున్నా తమకు నీటి బిల్లులు చెల్లించకుండా నీటిపారుదల శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కార్యాలయం ఎదుట అధికార పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న నీటి బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యయ ప్రయాసాలకు ఓర్చి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేసినా తమకు బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 7 సార్లు ధర్నాలు చేసినా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కుప్పం నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రాకముందే తమకు రావాల్సిన బిల్లులను విడుదల చేయాలని కోరారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఈ గారు నీళ్లు తోలమని చెప్పారు. నీళ్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినాము. ఆ బిల్లులు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. మాకి 2 నెలలు 3 నెలలు తప్ప టోటల్ బిల్లులు ఇంకా రావాల్సింది 17 కోట్ల మేర ఈ సెక్షన్ ఆఫీస్ తరఫున మా కుప్పం పరిసర ప్రాంత బాధితులకు అందాల్సి ఉంది. దాని ఎన్నిసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం మాకు కనిపించలేదు. ఆ మానము సీఎం గారు డబ్బులు వేస్తేనే ప్రాణాలు ఉంటాయి, లేకపోతే ఆ మన ప్రాణాలు కూడా పోతాయి. దయచేసి అన్ని డిస్టిక్లు పడినాయి. ఒక చిత్తూరు డిస్టిక్ ఏం పాపం చేయిందో మాకు అర్థం కాలేదు. చిత్తూరు డిస్టిక్ ఏం పాపం చేయిందో మాకు అర్థం కాలేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మాత్రమే పెండింగ్ ఉంది. అన్ని డిస్టిక్లు పడినాయి. ఒక చిత్తూరు డిస్టిక్ మాత్రం పెండింగ్ ఉంది. అంతా పడిపోయినాయి బిల్లులు. గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దరెడ్డిని, రామచంద్రారెడ్డి గారిని, మా భరత్ సార్ని అందరినీ కూడా మేము ఎదుర్కొంటున్నాము. ఎన్నోసార్లు మనం పెట్టుకున్నాము. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈ నెల, వచ్చే వారము అంటాను ఉండారే తప్పితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. సీఎం గారు రాకముందునే మాకు 3-4 రోజుల లోపలనే మాకు పేమెంట్లంతా చెల్లించాలని ఈ నీళ్ళు తోలిన ప్రతి ఒక్కరికి కూడా అందరూ మేము చాలా బాధపడుతున్నాము. ట్రాక్టర్లు అమ్మేసినాము, టూ వీలర్లు అమ్మేసినాము. ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా మాకు నీళ్ళ బిల్లు రావాలని. పూతలపట్టు మండలం పేటమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం 2వ రోజు అత్యంత వైభవోపేతంగా జరిగింది. అమర్రాజా సంస్థల అధినేత గల్లా రామచంద్రనాయుడు స్వగ్రామమైన పూతలపట్టు పేటమిట్టలో నూతనంగా నిర్మాణం చేసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2వ రోజు వేద స్వస్తి గోపూజ, యంత్రార్చన, ప్రధాన కుంభ వాహనాలు, గణపతి అష్టద్రవ్య హవనము, ప్రతిష్ఠించబోయే సమస్త దేవతా విగ్రహాలకు పంచగవ్యము, క్షీరము, నది, సముద్ర జలాలతో గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు చేతుల మీదుగా పూజాభిషేక కార్యక్రమాల్ని పండితులు నిర్వహింపజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న కబడ్డీ ఫైనల్ మ్యాచ్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీస్, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో భాగంగా తిరుపతి జిల్లా, బాపట్ల జిల్లాకి మధ్య జరిగిన ఫైనల్ కబడ్డీ మ్యాచ్ని క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి అలరించారు. శ్రీకాళహస్తి ముక్కంటికి భక్తులు వెండి ఆభరణాలను వితరణగా అందజేశారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు వెండి ఆభరణాలను వితరణగా అందజేశారు. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరావు దంపతులు 1,12,057 రూపాయలు విలువ చేసే 1 కిలో 50 గ్రాముల బరువు గల వెండి దర్పణాన్ని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్కు వితరణగా అందజేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఏఈఆర్ఓ, చిత్తూరు కమిషనర్ అరుణ మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను కమిషనర్, ఏఈఆర్ఓ పరిశీలించారు. నగరపాలక పరిధిలో షర్మన్ బాలిక ఉన్నత పాఠశాల, సీకేపల్లి ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఐటీఐ, బ్రిడ్జ్ స్కూల్, గాండ్లపల్లి ఉన్నత పాఠశాలలోని 11 పోలింగ్ కేంద్రాలను కమిషనర్ తనిఖీ చేశారు. ప్రధానంగా నీటి సరఫరా, విద్యుత్, ఫర్నిచర్, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన పనులు వేగంగా పూర్తి చేసేలా ఇంజనీరింగ్ విభాగం ఏఈలు, డిఈలు సత్వరం చర్యలు చేపట్టాలని అన్నారు. జరుగుతున్న పనులను రోజువారీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈలు వెంకటప్రసాద్, రమణ, ఏఈలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో మనకి రాబోతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఈరోజు కొన్ని పోలింగ్ స్టేషన్స్ని సందర్శించడం జరిగింది. మనకి చిత్తూరు నగరపాలక సంస్థలో 150 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో అంటే మన ఏపీడబ్ల్యూడి ఓటర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే ప్రాపర్గా ర్యాంప్ అది ఉందా, అలాగే టాయిలెట్స్లో వాటర్ సప్లై ఉందా లేదా అనేది, అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి 3 సాకెట్ పిన్ ఒకటి
అమర్చాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రాపర్గా లైటింగ్ ఉందా లేదా, ఫ్యాన్స్ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి ఏదైతే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్కి సంబంధించి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి, అలాగే తద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్స్ తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మనము షర్మన్ స్కూల్లోనూ అలాగే మిగిలిన చోట్ల దాదాపుగా ఒక 11 నుంచి 15 పోలింగ్ స్టేషన్స్ని తనిఖీ చేయడం జరిగింది. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో హతిరాంజీ మఠానికి సంబంధించిన భూముల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా పేద ప్రజలపై, చిరు వ్యాపారులపై మఠం అధికారులు దౌర్జన్యం చేయడం దారుణమని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస కళ్యాణ మండపం వద్ద మఠం భూములలో షెడ్లు వేసుకుని చేపల మాంసం విక్రయిస్తున్న వ్యాపారుల షెడ్లను కూల్చివేసి తీవ్ర నష్టం కలిగించిన మఠం అధికారులు ఆ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గాంధీ రోడ్లోని హతిరాంజీ మఠం కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సుధాకర్ రెడ్డి ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏవో శ్రీనివాసుకు ఫోన్ చేసి ఎందుకు దానిపైన వాళ్ళకు ఫోన్ చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎండోమెంట్ భూమికి సంబంధించినటువంటి భూమి యాలమురి రైల్వే గేట్ కాడ నుండి దాదాపుగా తిరుచానూరు రోడ్లో తెల్లగుంట వరకు రోడ్డు సైడ్లో షాపులు పెట్టుకొని రోజు ఒక నెలకు 10,000 నుండి 15,000 రూపాయలు రెంట్ తీసుకుంటుంది. ఎండోమెంట్ తీసుకుంటా ఉందా, సుధాకర్ రెడ్డి తీసుకుంటాడో అతడో పరిశీలించమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నేపాల్లో 3 రోజుల పాటు జరిగే భారత్ నేపాల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతికి ఆహ్వానం అందడంతో ఆమె నేపాల్ కు పయనమయ్యారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ మరియు కాఠ్మండు యూనివర్సిటీ నేపాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే భారత్ నేపాల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతికి ఆహ్వానం అందడంతో ఆమె నేపాల్కు పయనమయ్యారు. ఈ సమ్మిట్లో విద్య, అంతర్జాతీయకరణ, వివిధ వర్సిటీలతో రీసెర్చ్ కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ను మొదలుపెట్టడం, జాయింట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలు, విదేశీయ విద్యార్థులు భారతదేశంలో చదివేలాగా ఆకర్షించడం వంటి ప్రయోజనాలు ఈ సమ్మిట్ ద్వారా చేకూరనున్నాయని ఆమె తెలిపారు. To discuss about the research collaborations, and we have to explore the faculty exchange, student exchange programs కూడా జరుగుతాయి దీని ద్వారా. అంతేకాకుండా ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనము చేసుకోవచ్చు, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ టు అట్రాక్ట్ ది ఫారిన్ స్టూడెంట్స్ టు అవర్ యూనివర్సిటీ. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో భాగంగా మేము మహిళా యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్గా నేను అక్కడికి వెళ్ళడం జరుగుతోంది ఈ 3 రోజుల సమ్మిట్ కోసం. చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ నేతృత్వంలో వైసీపీ గాండ్ల తెలిక కులస్తులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 4 మండలాలకు చెందిన గాండ్ల కులస్తులు హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెంధిల్ కుమార్ మాట్లాడుతూ గాండ్ల భవన నిర్మాణానికి ప్రభుత్వం 2 ఎకరాల భూమిని మంజూరు చేసిందని, సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డికి, కలెక్టర్ షణ్మోహన్కి, ఎమ్మెల్సీ భరత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరిగే గాండ్ల తెలికుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని తీర్మానించారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 18వ వార్షికోత్సవం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగింది. చిన్నారుల కళా నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ చంద్రశేఖర్, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ సౌజన్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,290 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,774 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉక్రెయిన్పై జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా, ధృవీకరించిన శాస్త్రీయ పరిశోధన సంస్థ. రైతుల ఢిల్లీ చలో మార్చ్కు అనూహ్య స్పందన. సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు, కదం తొక్కిన అన్నదాతలు. తాత్కాలిక జైళ్లుగా స్టేడియంలు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో విజేతలకు ట్రోఫీ అందజేసిన సీఎం. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యమన్న జగన్. రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. 7 వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు. ఏపీఆర్సీ స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు బ్రేక్.
చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి వెల్లడి. తిరుపతి అభివృద్ధి దేశానికే ఆదర్శం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.